ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. నమస్తే, ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. ఇటీవల కాలంలో కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ నామినేషన్ పై కొంతమంది అవగాహన లేని వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ వేసేటప్పుడు 2 పాన్ కార్డులు ఇవ్వడం సరికాదని, కనీస అవగాహన లేకుండా ఆరోపించడం చాలా విడ్డూరంగా ఉందని, వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం సరికాదు అని, నామినేషన్ ప్రక్రియపై ప్రభుత్వ అధికారులు అన్ని సరిచూసుకుంటారు అని జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ అన్నారు. పారిశ్రామికంగా వ్యాపారాలు చేసే వ్యక్తులకు వ్యాపార నిమిత్తం 2 పాన్ కార్డులు ఉంటాయి అని, ఈ విషయాన్ని గమనించకపోవడం చాలా దారుణమైన పరిస్థితి అని తెలిపారు. ఎవరు ఎన్ని విధాలుగా కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీకి పంపడం, కాకినాడ పార్లమెంట్ నుండి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ని ఎంపీ అభ్యర్థిగా గెలిపించడం ఖాయమని తెలిపారు. అందరికీ నమస్కారం. 2024 మే 13న జరగబోయే మన ఆంధ్రప్రదేశ్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన పిఠాపురం నియోజకవర్గం నుంచి మన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ నుండి మన ఇండస్ట్రియలిస్ట్ అయినటువంటి టీటీఎం అధినేత ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. వారిద్దరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలబోతున్నారు. మే 13 జరిగే ఎన్నికల్లో చాలా అత్యధిక ఓటర్లు పాల్గొని ఆయనకి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఏ ఎమ్మెల్యే కూడా ఇంత మెజారిటీ సాధించలేనంత మెజారిటీతో మన పవన్ కళ్యాణ్ గారు గెలబోతున్నారు. అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ నుంచి కూడా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు కూడా చాలా మెజారిటీతో గెలిచి పార్లమెంట్కి వెళ్ళడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వైసీపీ వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా ఈ గెలుపుని, ఈ అత్యధిక మెజార్టీని వాళ్ళు ఎట్టి సందర్భంలో కూడా ఆపే ప్రసక్తే లేదు. వారి యొక్క 5 సంవత్సరాల నుంచి పరిపాలనా విధానాన్ని ప్రజలందరూ గమనించున్నారు. వారు చెప్పేటటువంటి కల్లుబల్లి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలైతే లేరు. ప్రజలు ఫిక్స్ అయిపోన్నారు. ఇక్కడ ఒక నిజాయితీ పడైనటువంటి, ఒక ప్రజలకి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులాంటి వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం మేమందరం, మాతో పాటు ప్రజలందరూ కూడా గర్వపడుతున్నారు. అటువంటి వ్యక్తి వస్తే పిఠాపురం నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల కంటే కూడా బాగా డెవలప్ అయ్యి ఈ 13 ఎలక్షన్లో ఎమ్మెల్యేలు వచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి అభివృద్ధి కూడా లేనటువంటి అభివృద్ధిని ఈ మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనం సాధించుకోవచ్చు. అత్యధిక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి మన పిఠాపురం నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మే 13 ఎప్పుడు ఆయనకి ఓటేసి ఆయన్ని గెలిపిద్దామనే ఆతృతతో 1,00,000 మెజార్టీ వచ్చేలా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. ప్రతి ఓటర్ కూడా ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, ఎంపీ అభ్యర్థి అయినటువంటి తంగెళ్ల ఉదయ శ్రీనివాసుని కూడా ఎప్పుడు గెలిపిద్దామా, ఎప్పుడు పార్లమెంట్కి అసెంబ్లీకి పంపిద్దామా, గ్లాసు గుర్తుకి ఎప్పుడు ఓటేద్దామా అనే అవగాహనలో వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి వైసీపీ దుకాణం సర్దుకోవచ్చు. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ అయిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు ఏం మోసపోయామనేది గ్రహించుకున్నారు. లేదో కల్లుబొల్లి మాటలు చెప్పి మళ్ళీ ఇప్పుడు ఓట్లాడకడానికి వస్తున్నారు. కానీ అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అంత వన్ సైడ్గా ఉంది ఈ 2
కాకినాడ పార్లమెంట్ కానీ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం కానీ పూర్తిగా వన్ సైడ్గా ఉన్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా వారు చెప్పేటటువంటి కల్లుబల్లు మాటలోకి మీరు కౌంటర్లు వేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు ఇప్పుడు ఎలక్షన్లో మమ్మల్ని మభ్యపెట్టినాకే. కానీ 5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారనేది మీరు వాళ్ళకి ఎదుర్కొన్నప్పుడే, వాళ్ళకి కౌంటర్ ఇచ్చినప్పుడే వాళ్ళు ప్రసారంలో కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పే దాటి నుంచి మనం బయటికి రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో కూడా మన బీజేపీ గవర్నమెంటే రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరి ప్రలోభాలకి, ఎవరి అసెసివ్ మాటలకి, ఎవరైనా ఒకవేళ మ్యాక్సిమం అందరూ అవేర్నెస్గా ఉన్నారు, కానీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఎటువంటి అబద్ధపు మాటలు నమ్మకుండా ప్రతి ఓటర్ కూడా 2 ఓట్లని గ్లాస్ గుర్తు మీద వేసి మన తంగెల ఉదయ శ్రీనివాస్ గారిని, మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రయత్నం చేస్తారని, తప్పకుండా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ పార్లమెంటు ఓటర్ మహాశయులందరికీ చిన్న విషయం గురించి మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. మన ఎంపీ అభ్యర్థి గారి గురించి విషయం ఏంటంటే, మన జనసేన పార్టీ నుంచి వెళ్ళి వైసీపీలో చేరినటువంటి కొంతమంది కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి మొన్న 2 విషయాల గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అవేంటంటే, ఒక వ్యక్తికి 2 పాన్ కార్డులు ఉన్నాయి, అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బయట ఒకలా చెప్పాడు, ఎక్కడో ఒకలా చెప్తున్నాడు, నామినేషన్ పత్రంలో వేరేగా ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మీకు విషయం తెలియకుండా మీ దగ్గర అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కానీ అతను 2 పాన్ కార్డులు ఎందుకు కలిగి ఉండడం, అతని బిజినెస్ లో ఒక పాన్ కార్డు కలిగి ఉంటాడు, అదేవిధంగా వ్యక్తిగతంగా ఒక పాన్ కార్డు కలిగి ఉంటాడు. ఈ పాన్ కార్డులు 2 అనేది బిజినెస్ చేసి ఏ వ్యక్తికైనా కూడా 2 పాన్ కార్డులు ఉండడం అనేది సహజం. అది గవర్నమెంట్ ఆఫీసర్ల కంటే కూడా మీరు ఎక్కువగా ఎల్ఐజీ చెప్తున్నారు. అది గవర్నమెంట్ చూసుకునేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ విషయం. అది వాళ్ళకి ఆల్రెడీ దాని మీద అవగాహన ఉంది. అదేవిధంగా ప్రతి లావాదేవీ కూడా పాన్ కార్డు జరిపితే, పాన్ కార్డు ద్వారా జరిపినటువంటి ఏ లావాదేవీ అన్నా సెంట్రల్ గవర్నమెంట్ రికార్డు రూపంలో ఉంటూ ఉంటుంది. కాబట్టి దాని గురించి సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగానే ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటూనే ఉంటుంది. అదేవిధంగా మన ఉదయ్ గారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడడం జరిగింది. అతను ఇంటర్వ్యూలో కూడా అతను ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేశానని చెప్పడం జరిగింది. దాని గురించే ఆయన క్వాలిఫికేషన్, ముందు చదివినటువంటి క్వాలిఫికేషన్ ఆ నామినేషన్ పత్రంలో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి దీని గురించి మీరు వైసీపీ నాయకులు వర్రీ చెందాల్సిన అవసరం లేదు. అది గవర్నమెంట్ చూసుకోవాల్సినటువంటి విషయం. దాని గురించి మీరు ప్రజలకి ఎలా చెప్పినా కూడా అక్కడ అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే గవర్నమెంటే, ఎన్నికల కమిషనే వాటిని నిరోధిస్తుంది. కాబట్టి దాని గురించి ప్రజలెవరు కూడా వారు చెప్పేటటువంటి మాటలను పరిగణలోకి తీసుకోక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ పాన్ కార్డు గురించి కానీ, ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కానీ అవగాహన లేని వ్యక్తులు మనం మాట్లాడినప్పుడు మన ప్రజలు ఎవరు కూడా అలాంటివి స్వీకరించకండి. వీళ్ళందరూ కూడా ఒక ఏదో డబ్బు తీసుకుని వాయిస్ ఇచ్చేటటువంటి మనుషులు. కాబట్టి వాళ్ళ గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ, ఓటర్ మహాశయులందరూ ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని మన తంగెల ఉదయ శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో మన కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా మనం పార్లమెంట్లో అడుగుపెట్టేలా చేయాలని నా యొక్క విజ్ఞప్తి. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో సూరంపాలెం ప్రాంతం చందుర్తి గ్రామంలో చిత్తూరు జనసేన పార్టీ నాయకురాలు ప్రచార ఇన్ఛార్జ్ డీకే చైతన్య ఆదికేశవులు ప్రచారాన్ని నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం గొల్లప్రోలు మండలంలో చుట్టుపక్కల గ్రామాలలో కూటమి ప్రభుత్వం కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని, పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిస్తే పిఠాపురం అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో వివరిస్తూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినీ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని తన సొంత స్థానం అని అనుకున్నారు. అందుకే ఇక్కడ నుండి పోటీ చేస్తున్నారు. మీ అందరి సహకారం కూడా ఆయనకి కావాలి అని కోరారు. మే 13వ తారీఖున జరిగే ఎన్నికలలో మీ 2 ఓట్లను గాజు గ్లాస్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్, కాకినాడ జిల్లా ఎంపీగా తంగేలు ఉదయ శ్రీనివాసులు గెలిపించుకోవాలి అని కోరారు. ఆయన బాటలో మేము నడవాలి అనుకుంటున్నాం. ఆయన మీ అందరి కోసం నిలబడాలి అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పంపాలి అని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.
పిఠాపురం క్యాంపెయిన్ కి వార్డ్ టు వార్డ్ ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చున్నారు. అలాగే టీడీపీ లీడర్స్, జనసేన లీడర్స్, బీజేపీ లీడర్స్, జనసేన కార్యకర్తలు, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, మీ అందరికీ తెలిసిన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి పోటీ చేయబోతున్నారు. మీరందరూ కలిసికట్టుగా ఆయన్ని ఆహ్వానించి ఆశీర్వదించి తప్పకుండా ఓట్ని కోరుకుంటున్నాను. ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఆయన అభివృద్ధితో పాటు మీకు రోడ్ డెవలప్మెంట్స్, డ్రైనేజ్, మంచి సిస్టమ్స్, అలాగే క్లీన్ డ్రింకింగ్ వాటర్, నీటి సమస్యలు ఆయన తప్పకుండా తీరుస్తాడు అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో ఉంది. అలాగే మీకు 3 సిలిండర్లతో పాటు మహిళలకి 1500 నెలకి ఇస్తున్నారు. 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తున్నారు. మహిళలకి బస్సు తిరగడానికి ఉచితంగా ఇస్తున్నారు. అలాగే రైతుకి, ప్రతి రైతుకి 20,000 ఇస్తున్నారు. తలా ఒకరికి 15,000 ఇస్తున్నారు. సో తప్పకుండా ఆయన అభివృద్ధి ఆశయాలు నెరవేరాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి మెజారిటీలో గెలిపించాలి అని చెప్పి ఇక్కడ గొల్లప్రోల్ మండల్ చంద్రుడికి వచ్చాము. అలాగే వార్డ్ నెంబర్ 1, 6 and 7 చేశాము. ఈరోజు రెస్పాన్స్ ప్రజలు చాలా ఆతృతలో పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తున్నారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మీ ఆశయాలన్నీ నెరవేరుస్తారు అని చెప్పి మా జనసేన పార్టీ తరఫున మీకు హామీ ఇస్తున్నాము. ప్రతి ఒక్కరూ మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. ఆయన ఒక్కసారి నమ్మి మీరు తప్పకుండా ఓటు వేసి తలా ఒకరు 10 మందికి చెప్పి ఆయన ఓటు వేపిస్తారు అని చెప్పి ఒక గట్టి నమ్మకంలో మేమంతా వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాము. థ్యాంక్ యూ అండి. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కైతాలం మండలంలోని రోడ్ షోలలో భాగంగా ఏరిగిరి గ్రామంలో బాలనాగిరెడ్డి మాట్లాడారు. ఈ వేదికైనటువంటి నీలకంఠరెడ్డికి, మాజీ సర్పంచ్ ధర్మన్న గారికి, వేదికైనటువంటి అందరూ నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే ఇక్కడ వచ్చిన చేతులు జోడించి ఈ రోజు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఏ గ్రామంలో పోయినా మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉండాలంటే మళ్ళీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీరు ఒకటే ఆలోచన చేయాలి. రేపు రాబోయేది యుద్ధం. 13వ తారీఖు మనకు చేరిపోయేది. జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి యుద్ధం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. పేదల పార్టీ జగన్మోహన్ రెడ్డి, పెద్దందారుల పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ, వారు ముగ్గురు కలిసి వస్తున్నారు. ఒకరి పైన సింహం అల్లాడలేదు. వాళ్ళు ముగ్గురు 10 మంది వచ్చినా భయపడే ఆలోచనలో మా జగన్మోహన్ రెడ్డి లేడని చెప్తున్నాను. ఎందుకంటే ఒకటే చెప్పాడు, నేను నిజంగా మీకు పని చేసింటేనే నాకు ఓటు వేయమని అడుగుతున్నాడు మా జగన్మోహన్ రెడ్డి. నేను పని చేయకపోతే ఒక్కటి ఓటు కూడా నాకు ఏదండి అని చెప్తున్నాడు. అలాంటి దమ్ము ధైర్యం ఉన్న డైనమిక్ హీరోల కంటే హీరో మా జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా ఎంతో మంది ఎన్నో రకాలు చెప్పారు, అయినా భయపడలేదు. పులిగానే ఉన్నాడు. మీరు ఆలోచన చేయాలి. 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ఏ ఒక్క పథకం, నవరత్నాల పథకం ఆపలేదు. ఒకసారి గుర్తు పెట్టుకోవాలి మీరు. ఎందుకంటే నవరత్నాల పథకాలు ప్రతి ఒక్కటి గ్రామాల్లో 85% అందరికీ పథకాలు ఉంటాయి. ఆ రోజు అదే చంద్రబాబు నాయుడు 14లో మీకు రుణమాఫీ, రైతులు రుణమాఫీ చేస్తా అన్నాడు. అలాగే మనకు మనం వీళ్లకు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏ ఒక్కరికి చేయలేదే. అలాగే విద్యార్థులకు 2,000 ఇస్తా అన్నాడు. ఏ ఒక్కరికి లే. కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్క వర్గానికి, అంటే ఏ పార్టీలకు సంబంధం లేకుండా అందరు పేదవాళ్లకు పథకాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒకటే ఆలోచన చేశాడు,
వాళ్ళు పార్టీలు మాకు వాళ్ళు వేసినా వేయకపోయినా పేదలంటే ప్రతి ఒక్కరు పేదవాళ్ళే కాబట్టి ఇవ్వాలని ఆలోచన చేశాడు. అదే వాళ్ళు జన్మభూమి కట్టి పెట్టి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ కంటే ఏ ఒక్క పథకాన్ని కూడా ఇవ్వలేదు. అయినా కూడా చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి ఎంత వ్యత్యాసం ఉందో ఆలోచన చేయాల్సిందిగా మమ్మల్ని కోరుతున్నారు. అలాగే ఈరోజు మళ్ళా అవ్వాతాతలకు 3,500 పెన్షన్ ఇపోతున్నాడు. రేపు మనం ఎలక్షన్ గెలిచిన తర్వాత 3,500 పెన్షన్ అవ్వాతాతలు వికలాంగులకు వితంతులకు పెన్షన్ ఇపోతున్నాడు. అలాగే అక్కా చెల్లెళ్లకు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఇప్పుడు 18,000 వేతనాలు ఇస్తే ఇప్పుడు మళ్ళీ 36,000 రాబోతుంది వాళ్ళకు కూడా. అలాగే రైతులకు 13,000 వస్తుంది, దాన్ని 20,000 చేయడం జరిగింది. అమ్మఒడి 17,000 చేయడం జరిగింది. అలాగే పేదోడు ఆసరా ప్రతి ఒక్క పథకాన్ని ఆయన తప్పగా ఇస్తున్నాడు. అంటే మాట నిలబెట్టుకునే కుటుంబం ఎవరిదంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షల్ని 25 లక్షలు చేశాడు. అందుకే ఒకసారి మీరు అందరు గుర్తుపెట్టుకొని ఆలోచన చేసుకొని దయచేసి రేపు టైం లేదు కాబట్టి ఎక్కువ చెప్పాలి, ఎంతో చెప్పాలని చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డికి ఆ యుద్ధంలో అర్జునుడిగా మన జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, యుద్ధంలో అర్జునుడిగా మా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి ఆ యుద్ధంలో మనకు గెలాల్సిందే. పాండవులు ఎంతమంది అనేది కాదు, పాండవులు 6 మంది ఉన్నా కౌరవులు ఏమీ చేసుకోలేదు పాండవులు. అలాగా మన జగన్ రెడ్డి మోహన్ రెడ్డి ముందు ఒక్కడున్నా మిగతా 3 కలిసి ఏం చేయలేరని సభాముఖంగా తెలియజేస్తున్నారు. మా బీసీ సోదరులు ఇప్పుడు వస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా బీసీ వాళ్ళు అంటున్నారు. అదే బీసీ వాళ్ళు 2009లో దళవాయి రామయ్య నిలబడినప్పుడు ఆ రోజు వాళ్ళ నాయన టీఆర్పీ పార్టీకి పోటీ చేశాడు రామరెడ్డి. వాళ్ళు ఆ రోజు గుర్తుకు రాలేదా బీసీలని? ఈ రోజు నువ్వు నిలబడితే మాత్రము బీసీలని గుర్తుకొస్తుంది. ఈ రోజు వస్తారు మీ దగ్గరికి అక్క, మామ, అల్లుడు, అన్న, తమ్ముడు అందరూ గుర్తుకొస్తారు ఈ రోజు మీతో. వాళ్ళన్నీ నేను చెప్పాను, నా పార్టీలో ఉన్న బీసీలు నా సోదరులు అయ్యా, మీ సోదరులు కాదని చెప్పాను. ఎందుకని అన్ని వర్గాలు ఆయనకే ఉన్నాయి. బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఓసీ అన్ని వర్గాలు నాతో ఉన్నప్పుడు నా బీసీలు నాకే ఓటేస్తారు కానీ నీకు వేసే ప్రసక్తే లేదని చెప్పాను. నమ్మకం ఉంది, గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఎస్సీ ప్రజలు కూడా మీకు ఆర్టీటీ వాళ్ళు ఇల్లు కట్టిస్తే కరెంటు లేదంటే ఇమీడియట్ గా కరెంటు తెప్పించి ఇచ్చాను. ఎన్నో మాటలు చెప్పారు తెలుగుదేశం వాళ్ళు, ఏ ఒక్క పని చేయలే. కానీ మీకు ఇమీడియట్ గా మీ నాయకులు చెప్తే మీకు కరెంటుగా సొంత డబ్బుతో వేయించాను. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చర్చ కావాలంటే చర్చ కూడా. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గ కైతలం మండలంలోని ఎరిగేరి గ్రామంలో తెలుగుదేశం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 రైతు సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలి అని, మీ అమూల్యమైన ఓటుతో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలి అని రాఘవేందర్ రెడ్డి కోరారు. అదేవిధంగా మన ఎరిగేరి గ్రామ పెద్దలకు, నాయకులకు, నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెమ్మలకు పేరు పేరున నా ధన్యవాదాలు. ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా ఇంత ఘనస్వాగతం పలికినందుకు ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గం ఏర్పడి 15 సంవత్సరాలైంది. గతంలో మీనాక్షి నాయుడు గారు చేసిన పనులు తప్ప ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైనా ఈ గ్రామానికి అభివృద్ధి చేశారని అడుగుతున్నా. ఈ నియోజకవర్గంలో దాచుకోవడం, దోచుకోవడం తప్ప అభివృద్ధి మీద ఎవరు దృష్టి సారించలేకపోయారు. మనం మాత్రం 15 సంవత్సరాలు ఒకే వ్యక్తిని గెలిపించాం. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మీ అందరి దయ వల్ల మంత్రాలయం నియోజకవర్గంలో నేను గెలుస్తున్నా. ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నా, ఈ గ్రామం అభివృద్ధి జరగాలన్నా ఖచ్చితంగా మనం గెలవాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరూ అభివృద్ధి జరగాలంటే
మన నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నా ఖచ్చితంగా ఒక బీసీ నాయకుడు ఉంటే తప్ప ఈ నియోజకవర్గం బాగుపడదని చెప్పే ఉద్దేశంతోనే ఈ రోజు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నేను ముందుకు పంపించడం జరిగింది. మన నియోజకవర్గం అభివృద్ధి జరిగితే బడుగు బలహీన వర్గాలు ఎక్కువ శాతం ఉన్నారు. వీళ్ళు ఎక్కడ డెవలప్ చేస్తే మనకు మాట వినరని చెప్పి ఉద్దేశంతోనే వాళ్ళు మనసులో పెట్టుకొని మన నియోజకవర్గాన్ని ఎక్కడ కూడా తాగునీరు గాని సాగునీరు గాని ఎక్కడ ఇచ్చింది లేదు. ఖచ్చితంగా గమనించుకోవాలా. బీసీ సోదరులు ఒకటి కురువ నాగరాజు గారు గారికి ఇచ్చారంటే ఎన్నో సంవత్సరాల క్రితం మనం పుట్టక ముందు కూడా కురువ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే గాని ఎంపీ గాని టికెట్ రాలే. ఈ రోజు గుర్తించిందంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఘనత. ఈ నియోజకవర్గంలో ఒక వాల్మీకి బిడ్డకు నాకిస్తే ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు మన ఓట్లు వేసుకొని మనల్ని గుండాలుగా చిత్రీకరిస్తున్నారు. ఎమ్మెల్యే నేను గెలిస్తే మంత్రాలయం నియోజకవర్గంలో అంత గుండరాజ్యం అవుతుందంట. మనం గుండాలమా అంటే మనం ఓట్లు వేసినప్పుడు గుండాలు కనపడలే. కాబట్టి వాళ్ళకి అర్థమైంది ఖచ్చితంగా ఇంటికి పోతామని చెప్పి వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ మధ్య స్థిమితం పెరిగి ఏం మాట్లాడతారో కూడా అర్థం కావడం లేదు. మీరు కూడా ఒకటే చెప్తున్నా, ఈ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మనం వదులుకుంటే నేను కాదు కదా నా పిల్లలకు రాదు, మన పిల్లలకు కూడా రాదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇందాక అన్న చెప్పినట్లు రామలింగప్పన్న ఒకటి తాగునీటి సమస్య ఖచ్చితంగా మన గ్రామానికి ఇంతకు ముందు ఒకసారి గుమ్మనూరు జయరాం గారు నేను ఇట్లా వెళ్ళేటప్పుడు మీరందరూ ఇక్కడ అడ్డుకొని నిలబెట్టి ఏం అడగలేదండి, మా గ్రామానికి నీళ్లు అడిగారు. కారణమే ఉన్నా కాబట్టి ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ గ్రామానికి నీటి సమస్య తీర్చే వరకు నిద్రపోనని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సాగునీరు కూడా అన్న చెప్పినట్లు అది ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నా. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి 15 సంవత్సరాలు వేస్తే కనీసం ఎరిగేరి గ్రామంలో సావిడి కూడా కట్టాలనే ఆలోచన కూడా రాదు. ఇంత పెద్ద గ్రామానికి కనీసం ఒక సావిడి శాంక్షన్ చేసి సావిడి కూడా కట్టలేక ఈ ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా రేపు మనం అధికారంలోకి వస్తున్నాం. 100కి 100% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మీ అందరి ఆశీర్వాదంతో కూడా ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అవుతున్నా. ఆడబిడ్డలకి ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, అమ్మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు ప్రతి నెల అకౌంట్లోకి వేస్తున్నాడు. అవ్వ తాతలకు ప్రతి నెల 4,000 రూపాయలు వాలంటీర్ల ద్వారా మీకు ఇంటికి పంపిస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. వాలంటీర్లు కూడా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రోడ్ల మీద నిలబడి డబ్బులు తీసుకోవాలని. వాలంటీర్లు కూడా ఒకటే చెప్తా, బాబు మీరు రాజీనామా చేసింది మీ జగన్మోహన్ రెడ్డి గారు బలవంతాన్ని పెట్టి మిమ్మల్ని రాజీనామా చేసి చూపిస్తున్నారు. మీరెవరు రాజీనామా చేయొద్దు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే బాగా పనిచేసింటారో వాళ్ళకి 10,000 రూపాయలు శాలరీ ఇచ్చి అవ్వతాతలు సేవ చేయడానికి మిమ్మల్ని పెట్టుకుంటున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే పింఛను ఈ నెల తీసుకోకపోతే మళ్ళీ రేపు నెల కట్ అవుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారమ్మా, 3 నెలలు మీరు స్విగ్గీకి పోయినా ఎక్కడికి పోయినా 3 నెలల తర్వాత వచ్చి మళ్ళా పింఛన్ తీసుకోవచ్చని చెప్పి తెలియజేస్తుంది. కట్టెలపైతో బాధపడుతున్న ప్రతి ఆడ మహిళలకు 3 సిలిండర్లు కూడా ఫ్రీగా ఇస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. ప్రతి రైతు కుటుంబానికి పాస్ బుక్ ఉన్న ప్రతి రైతుకి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం మీ అకౌంట్ లో ఇస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఎంపీ అభ్యర్థి జంగా గౌతమ్, ఎమ్మెల్యే అభ్యర్థి రాతు ఈశ్వర్రావు
రావులపాలెం ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు, 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ, పింఛన్లు 4,000 పెంపు, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, ఉపాధి హామీ కూలీ వేతనం రోజుకి 400 వంటి పథకాలు అమలవుతాయని ఓటర్లకు వివరించి కాంగ్రెస్కు ఓటు వేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. శంఖవరం మండలం మండపం గ్రామంలో పొలం చిన్న ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థి సత్యప్రభ రాజా ఎన్నికల ప్రచారం భారీ జనసందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని, ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమం కోసం పోరాడే చంద్రన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్యప్రభ రాజాకు మాజీ ఏఎంసీ చైర్మన్ పొలం చిన్న ఆధ్వర్యంలో అత్యధిక సంఖ్యలో మహిళలు అడుగడుగున హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్యప్రభ రాజా మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీల ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం ఏర్పడబోతుంది అని, జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు విసుగు చెంది ఉన్నారని అన్నారు. సోదరీమణులకు మరీ ముఖ్యంగా ఆలస్యమైనా కూడా ఇంతవరకు వేచి ఉండి నాకు ఇంత ఘన స్వాగతం పలికిన అక్క చెల్లెలకు అందరికీ, జన సైనికులకు, బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరుగా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మీ అభిమాన నాయకుడు దివంగత నేత వరపుల రాజా గారి మీద అభిమానం, మండపం గ్రామ పంచాయతీ కొండగౌరంపేట అంటే ఇవన్నీ చూస్తుంటే సంవత్సర కాలంగా ఏదైతే మనందరం ఒక తీరని లోటుని దిగమింగుకొని ఈ క్షణం కోసం ఈ పోరాటాన్ని మీ అందరి ఆదరణ, అభిమానంతో నేను నడుపుతున్నాను. ఈరోజు మీ ఉత్సాహాన్ని, మీ కరాటాల ధ్వనిని మీ అందరి రాబోయే కాలంలో నిర్ణయంతో ఈరోజు నిలబడి ఉన్నాను. ఖచ్చితంగా గత సంవత్సరాలంగా మీ అందరూ చూపించిన ఆదరణ, అభిమానంతో, ఒక నమ్మకంతో ఈరోజు ఇక్కడ నిలబడి రాబోయే కాలంలో రాజాగారి ఆశయాలు, మీ అందరి ఆశలు తప్పకుండా తీర్చి
మన మనం అంగీకరించాలి. ఏదైతే ఆ లోటుని ముందుకు రావడం కారణం మీ అందరి ఆశయాలు నిలబెట్టాలి. ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000.